ప్రస్తుతం మనతో పాటు ఫిష్ అండ్ గోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. బాలరాజ్ గారు, చెప్పండి, అసలు ఎలా అనిపిస్తుంది? 1 year అయిపోయింది సాయిచంద్ గారు వెళ్ళిపోయి. ఈరోజు ఆయన గుర్తు చేసుకుంటూ ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఏమనిపిస్తుంది? సాయిచంద్ లేని చేదు నిజాలను మీ ఆంధ్రప్రభ న్యూస్ ఛానల్తో పంచుకోవడం చాలా బాధాకరం తల్లి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అనేక సంవత్సరాలు సాయిచంద్ ఒక గొంతుకై పనిచేస్తూ ఉంటే ఉస్మాన్ విద్యార్థి నాయకులుగా మేమందరం మరి ప్రజల కోసం పనిచేస్తున్న సందర్భం, తెలంగాణ రాష్ట్రం రావాలని కొట్లాడుతున్న సందర్భం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొట్లాడుతూ ఉంటే అనేక రకాల కేసులు, నిర్బంధాలు, పార్శ్వవాయు గోళాల చప్పుళ్ళు, జైలు నిర్బంధాలు అనేకంగా ఉండేవి. ఆయన కూడా ఎప్పుడు కూడా యువకులుగా ఆ రోజు మేము ఎవరం కూడా కొంచెం కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని ఆకాంక్ష తప్ప మాకు ఎక్కడ కూడా బాధ ఉండకపోయేది. ప్రతి సందర్భంలో సాయి కానీ మా మిత్రులందరం కూడా కనపడ్డప్పుడుసారి తెలంగాణ ఎట్లా రావాలి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పాపం మాతో పాటుగా కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసే సందర్భంలో అనేక సార్లు మేము కలిసేవాళ్ళం. కార్పొరేషన్ చైర్మన్ అందరం ఎప్పుడు కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో మనం పనిచేయాలి, కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే తపన ఉండేది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాతకి ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా, ఏ పార్టీ కార్యక్రమం జరిగినా బీఆర్ఎస్ పార్టీది ఆయన గొంతు లేకుండా కేసీఆర్ గారి ప్రసంగం ఉండపోయేది. ఇలా వారు లేకపోవడం వల్లనే ఒక 20 సీట్లు తగ్గినాయేమో అనేటువంటి భావన ఇలా ఈ యొక్క ప్రథమ వర్ధంతి సభలో హరీష్ రావు గారు, ఒకవైపు కేటీఆర్ గారు వ్యక్తం చేస్తూ ఉంటే సాయి లేని లోటు బీఆర్ఎస్ పార్టీకి ఎంత లోటు మిగిల్చిందో అర్థమవుతా ఉంది. ఏదేమైనా సాయి నిత్యం మాతో ఉండేవాడివి, కలగలుపుగా ఉండేవాడివి, మాతో జాలీగా ఉండేవాడివి. కార్పొరేషన్ చైర్మన్గా ఎప్పుడు కూడా నిత్యం తెలంగాణ అభివృద్ధికి ఎట్లా ఉండాలి, పుణ్యమట్ల భాషను చెప్పేవాడివి. నువ్వు లేని లోటు మాకు చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ నీ పాట ఉన్నంతకాలం ఈ తెలంగాణ సమాజం నిన్ను గుర్తించుకుంటుంది, గుండెల్లో పెట్టుకుంటుందని చెప్పేసి సాయి చంద్కి నివాళులు అర్పిస్తూ వారి యొక్క కుటుంబానికి అండగా ఉండమని చెప్పేసి తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, గులాబీ సైనికులందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ సాయికి మరొకసారి నివాళులు అర్పిస్తా ఉన్న మీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్.